హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్ పైన ఇది మార్పు జరగబోతుంది అంటూ ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతుందండి. దానికి సంబంధించినటువంటి వివరాలు, అసలు సిలబస్ ఏంటి, ఏ విధంగా ఉంది, అది నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉందా లేదా అనే అంశాన్ని అయితే మనం చర్చిద్దాము. అసలే నోటిఫికేషన్ లేనటువంటి ఈ టైంలో ఈ సిలబస్లు చేంజ్ చేయడం ఏంటి అనేటువంటి అంశం అయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థుల్లో కలవరపెడుతున్నటువంటిదిగా చెప్పుకోవచ్చండి. మరి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. అందరికీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు చాలామంది కూడా. ఏమైనా జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుందా, ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ సచివాలయాల గురించి ఏమైనా చెప్తారా, కనీసం జాబ్స్ అప్డేట్ అయినా ఇస్తారా అని చూశారు. కానీ అసలు ఎలాంటి ఒక్క మాట కూడా రాలేదండి ఈ క్యాబినెట్ మీటింగ్లో. చాలా వరకు చూడడం అయితే జరిగింది. సో అది పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. సో తర్వాత దాని గురించి మనం ఎండింగ్లో చర్చిద్దాము. ముందుగా ఈ గ్రూప్ సిలబస్ భారీ మార్పు అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. దాని గురించి అయితే మనము చూద్దాము. ఏం మార్పు కాబోతుంది, ఏంటి, అసలు నిజంగా ఇది అఫీషియల్గా వెబ్సైట్లో మార్పు చేశారా లేదా అనే వివరాలు కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఒక సువర్ణ అవకాశాన్ని మీ ముందుకు తెచ్చానండి. చాలా సింపుల్గా మీ ఖాళీ టైంలో ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ తెచ్చుకోవచ్చు. సో అదేంటో చూద్దాము. చూసిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. హే గైస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అకాడమీ. ఇప్పటికే మీరు రీలెవెల్ బై అకాడమీ గురించి చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పటి వరకు 1100కు పైగా జాబ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి వివిధ కంపెనీస్లో. సో అంతేకాకుండా 75 crores వర్త్ అమౌంట్ అయితే వారికి ఇప్పించడం అయితే జరిగింది. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ అండి, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మరి ఈ అవకాశం అయితే కల్పించడం జరిగింది. మరి ఇక్కడ మనము బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సోనికా అహూజా అండి. వీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వారి యొక్క ఫ్యామిలీ సపోర్ట్తో ఒక జాబ్ చేద్దామనేటువంటి ట్రై అయితే స్టార్ట్ చేయడంతో రీలెవెల్ బై అకాడమీ గురించి తెలుసుకొని ఉచిత ఫ్రీ టెస్ట్ రాయడం జరిగిందండి. సో దాంతో వారికి మరి సోనికా అహూజా గారికి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎట్ లామోస్ ఎంటర్ప్రైజ్లో రావడం జరిగింది. కేవలం 523 స్కోర్తో అండి. 500కు పైగా వస్తే మీకు సరిపోతుంది. నాట్ ఓన్లీ ఈ యొక్క లామోసే అండి, స్విగ్గీ కావచ్చు, పెప్సికో కావచ్చు, నెక్స్ట్ 1mg కావచ్చు, చాలా కంపెనీస్ అయితే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, చిన్న టెస్ట్ రాసి ఇక్కడ మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. సో దీనికి గాను మనము ఏం చేయాలని చూసినట్లయితే సింపుల్ ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. స్టార్ట్ లెర్నింగ్ అండ్ బుక్ టెస్ట్ అని కనిపిస్తుంది. బుక్ టెస్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా కంపెనీస్ అయితే 800+ కంపెనీస్ అయితే మీకు కనిపిస్తాయండి. అంతేకాకుండా చాలా టెస్టులు కూడా మీరైతే ఇక్కడ రాయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ జాబ్ తెచ్చుకున్న వారు చూడవచ్చు మీరు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ బిజినెస్ అనలిటికల్ కోర్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ కోర్స్ ఉంటుంది. సో ఈ విధంగా చాలా అయితే మనకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. సింపుల్గా మీరు క్లిక్ చేసి మీ డ్రీమ్ జాబ్ని అయితే ఇక్కడ తెచ్చుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి పీడిఎఫ్ ఇదే అండి. సో బాధపడద్దు, మీకు కూడా నేను ఈ పీడిఎఫ్ ఇస్తాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ లింక్లో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మరి ఇదంతా మీకు క్లియర్గా అయితే చెప్తానండి. ఏంటి అసలు ఇది చూద్దామండి. ఫ్రమ్ ద సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ టు వచ్చేసి ద సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకేనా, అయితే ఏంటి మరి సబ్జెక్ట్ అంటే ఏపీపీఎస్సి స్కీమ్ అండ్ సిలబస్, గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ రివిజన్ అండ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్ సిలబస్ ప్రపోజల్. ఏం లేదండి, సింపుల్గా ఏపీపీఎస్సిలో ఉన్నటువంటి గ్రూప్ 2 సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా, సో దాన్ని తగ్గించాలి. ఓకేనా, దాన్ని కుదించాలి. ఏదైతే సివిల్స్ సిలబస్ ఉందో దానికి అనుగుణంగా మార్పు చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వండి అంటూ ఈ యొక్క జీవో నంబర్తో దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇక్కడ కంప్లీట్గా చేంజ్ చేశారు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఓకేనా, ఇది జస్ట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రపోజల్.
ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి ఫ్రెండ్స్, యాక్సెప్ట్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేస్తారు. ఓకేనా? సో ఇక చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. జనరల్ స్టడీస్లో భాగంగా ఏపీ హిస్టరీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. ఓకేనా? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకా చాలా వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంత సేమ్ ఉంటుంది సిలబస్. వీరు మరి ప్రతిపాదించిన దాంట్లో ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ చేశారా అని చూసినట్లయితే, సో ఫ్రెండ్స్, ఎథిక్స్ అనేటువంటి టాపిక్ అండి. ఏం టాపిక్ అది? ఎథిక్స్. ఇక చూడండి, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్ అనేటువంటి విభాగంలో దీన్ని చేంజ్ అంటే ఈ అంశాలు కొన్ని కలిపేటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ప్రీవియస్గా కూడా ఒకటి వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. అందులో పేపర్ 2లో, ముఖ్యంగా గ్రూప్ 2 పేపర్ 2లో ఏంటి, పేపర్ 2లో ఏంటంటే ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ యాస్టీస్గా ఉంచేసి, పేపర్ 2లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ మనకు ఎకానమీ ఉండేదండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు కలిపి ఉండేది. దాంట్లో ఎకానమీని తగ్గించి ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపారంటూ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా చాలా సర్క్యులేట్ అయింది కదా. కానీ దాని గురించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఫ్రెండ్స్. ఎందుకు? అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు కాబట్టి. ఓకేనా? సో మరి ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్స్ అండి. ఇక్కడ కొత్తవి ఏమీ లేదు. ఓకేనా? కానీ అయితే సివిల్స్ తరహాలో, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే విధంగా సేమ్ సిలబస్ని ప్రపోజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూడండి, మెయిన్స్కి వచ్చేసి జనరల్ స్టడీస్ 250 మార్క్స్కి, పేపర్ 2 జనరల్ స్టడీస్ 2 వచ్చేసి 250 మార్క్స్కి, జనరల్ స్టడీస్ 3 వచ్చేసి 250 మార్క్స్కి, జనరల్ స్టడీస్ 4 వచ్చేసి 250 మార్క్స్కి, ఈ విధంగా అయితే ఉంటుందండి. జనరల్ స్టడీస్ 4 250 మార్క్స్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ aptitude అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద అబోవ్ టెంప్లెట్స్ ఆఫ్ ద యూపీఎస్సీ ఫర్ ద సిఎస్సి 2022 ఆర్ ఎగ్జామిన్డ్ అండ్ అడాప్టెడ్ సూటబుల్ బై ద కమిషన్ అంటూ మనకు తెలియదు. అంటే ఆ విధంగా ఓకే, యూపీఎస్సీ సిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్లో అదే విధంగా ఉండే విధంగా చేయండి అంటూ ఇక్కడైతే తెలియచేయడము జరిగింది. ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ యూ టు ఎగ్జామిన్ ద అబోవ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఫర్నిష్ ఇస్ వ్యూస్ అర్జెంట్లీ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ఇన్ దిస్ మ్యాటర్. అంటే పైన ఏదైతే సిలబస్ ఇచ్చామో దాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఓకేనా? ఇదే ఫైనల్ కాదు, ఒకసారి పరిశీలించండి, మీకు కూడా సమ్మతమైతేనే దీన్ని చేస్తాము అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. మరి సిలబస్ ఏం చేంజ్ అయినట్టుందండి? ఇక్కడ ఒక ఎకాలజీ అనేటువంటి అంశం తప్ప ఇంకా ఏమీ కూడా చేంజ్ కాలేదు. అది కూడా ఇది అఫీషియల్ అంటే ఈ యొక్క సర్క్యులర్ మాత్రం అఫీషియలే, కానీ సిలబస్ను యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మాత్రము తెలియదు. మొన్న ఈ మధ్యలో గ్రూప్ 2 సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేసి కొత్త సిలబస్ చేశారు అంటూ కూడా రావడం జరిగింది. అది కూడా అఫీషియల్ సర్క్యులరే, కానీ దాన్ని ఎక్కడ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. వన్స్ సిలబస్ అనేది డిసైడ్ అయిన తర్వాతనే, ఓకే, సిలబస్ అనేది డిసైడ్ అయిన తర్వాతనే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్స్ చాలానే వస్తూ ఉంటాయండి, ప్రపోజల్స్ అన్నట్టు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్కి పంపి, సో ఈ సిలబస్ ఓకేనా కాదా ఒకసారి చూడండి, మీకు సమ్మతమైన కాదా అన్నట్లుగా పంపిస్తూ ఉంటారండి. ఓకేనా? సో అంతేగాని ఇదే మెయిన్ సిలబస్ అని చెప్పేసి ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరము లేదు. ఓకే, మనకు ఇప్పటివరకు చదివినటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా? ఒకవేళ చేంజ్ అయినా కూడా ఒక 2-3 టాపిక్స్ అనేవి దీంట్లో యాడ్ చేస్తారు, అంతే, ఇంకా ఏమీ లేదు. ఏదో చేంజ్ అయిపోయింది అని చెప్పేసి బాధపడని అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇదండి చెప్పాలనుకున్నటువంటిది. కానీ ఏదేమైనా కూడా దీంట్లో మనకు పెద్దపీట వేసేది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ కావచ్చు, కరెంట్ ఇష్యూస్ పైన ఎక్కువగా మనకు వస్తూ ఉండడం అయితే చూడవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఇవన్నీ కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయండి. ఏవైతే కొత్తగా యాడ్ చేయబోతున్నాము అని చెప్పారో ఎకాలజీ అనేవి, అది లిమిటెడ్ సబ్జెక్ట్ అండి. లిమిటెడ్ సబ్జెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ బిట్స్ ఎక్కువగా ఉండేటువంటి
టాపిక్స్ అవన్నీ కూడా. ఓకే, మనము అవి ఎక్కడున్నాయంటే మనకి తెలంగాణ గ్రూప్ 2లో ఆల్రెడీ ఉన్నాయి. అవి ఏవో కొత్తవి కాదు, అది తెలంగాణ గ్రూప్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఏపీలో లేవు అవి. ఓకేనా, వాటిని మేబీ యాడ్ చేయవచ్చు, చేయకపోవచ్చు, ఏది కూడా ఇంకా అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, వన్స్ ఇది ఫైనలైజ్ అయితే మాత్రం నేను తప్పకుండా చెప్తానండి. ఇది ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది అభ్యర్థులు నాకు ఇది పంపారు, సార్ ఇది కరెక్టేనా, ఫైనల్ అయిందా కాలేదా. సో ఒకటే చెప్తున్నాను, ఇంకా ఫైనల్ అయితే కాలేదండి. సో పరిశీలన కోసం మాత్రమే పంపడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కనీసము ఏదో ఒక నోటిఫికేషన్ గురించి, ఉద్యోగాల గురించి అయినా మాట్లాడతారనుకున్నటువంటి సీఎం గారు మరి ఇలాంటి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అసలు ఆ పథకాల గురించి, వాడి గురించి, ప్రభుత్వ కార్యకలాపాల గురించి మాత్రమే మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఏది కూడా మాట్లాడకపోవడం అయితే మనము ఇక్కడ చూడవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులు పోలీస్ మరియు సచివాలయ ఉద్యోగాల కోసం చూస్తున్నారు. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వీటికి ప్రిపేర్ అవుతున్నారండి. ఓకేనా, సో కనీసం ఇవైతే వస్తే మాత్రం ఇవే మొదటగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అండి. మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్స్కి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు. వీటిపైన కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి చూశాను, కానీ అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదండి. అసలు ఉద్యోగాల గురించే మర్చిపోయినట్లుగా, అసలు లేవు, అలాంటి ఒక మాట అనేది లేదు అన్నట్టుగా మాట్లాడడం అయితే జరిగిందండి. చాలా బాధాకరమైనటువంటి అంశము. చూద్దామండి, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ ముందైతే తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. చూద్దాం మరి. మనమైతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే, ఇంకా మనం ఏమైతే చేయలేము. ఎందుకంటే మన ప్రిపరేషన్కి మాత్రము ఎలాంటి అడ్డు అయితే రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనేటువంటి ఆశతోనే ఉండాలి, తప్పకుండా వస్తాయి. సో అలా అని చెప్పేసి నోటిఫికేషన్ రావడం లేదు కదా అని చెప్పేసి ప్రిపరేషన్ పక్కన పెడితే సో మనకంటే ముందుకు వెళ్ళిపోతారు చాలామంది ప్రిపరేషన్లోనే ఉన్నారు. మనం ఆపేస్తే మనకంటే ముందు వరుసలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అలాంటిది కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి, ఇది అప్డేట్స్. సో ఈ మీటింగ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పైరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా, కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా, మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.